విద్యను మంచి విషయాల కొరకు వినియోగించాలి, చెడ్డ విషయాలు చేయటానికి కాదు. దేవునికి స్తోత్రం. కనుక మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఆ ప్యూరిటీ, హోలీనెస్, పవిత్రమైన స్థితి కలిగి ఉండుట ఆవశ్యకమని ప్రభు లేఖనాలు మనకి బోధిస్తామని. దేవుని బిడ్డలారా, మనలోనికి అలాంటి పాపం, సహోదరుని ద్వేషించటం నరహత్యతో పోల్చాడు. మన యొక్క జీవితాలు నరకానికి వెళ్ళే ఒక్క అనుభవం కూడా మనలో లేకుండా మనల్ని మనం ఆయన కొరకు, ఆయన వస్తున్నాడు, రాబోతామన్నాడు, సిద్ధపరచబడినటువంటి వధువుగా నీ యొక్క జీవితము నీవు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. రక్షించుకున్న తర్వాత కూడా అన్ని విషయాలు దేవుడికి చెప్పాక కూడా నీవు అవిధేయత కలిగి ఉండటం, అవిధేయురాలుగా ఉండటం దేవుని యొక్క చిత్తము కాదు. నీ క్షేమం కోరి ఆయన ఈ మాటలు తెలియచేస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. మీ సహోదరుల కొరకు మీరు ప్రాణం పెట్టండి అంటున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఓ దేవుని బిడ్డలారా, మరి ఫిలిప్పీ పత్రిక 2:17 మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు. ఒకవేళ మీరు విశ్వాస యాగములో సేవా సంబంధమైన పిలుపులు పానార్పణంగా పోయేటువంటి అవసరమైతే చనిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను ఆనందించి మీతో సంతోషిస్తాను. ఆయన చంపబడ్డాడు, లాస్ట్కి శిరచ్ఛాదనం చేశారు అపోస్తలుడైన పౌలు. అయినా కూడా సంఘము కొరకు ఆయన ఎంతగా మరి సేవ చేశాడు, ఎంతగా సంఘాలను బలపరిచాడు, ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని అందించాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ అపోస్తలుల వలె అవసరమైతే ప్రాణము పెట్టి ఇక అంతకంటే ప్రేమ ఉండదు. చివరిగా మనం చేయగలిగింది ఏంటంటే ప్రాణం పెట్టినంతగా మరి మనము ప్రేమించుతాం. మీ సహోదరుల కొరకు మీరు ప్రాణం పెట్టమంటున్నాడు 16వ వచనంలో చదవబడిన భాగం. 17వ వచనంలో మనం చూస్తే ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ఈ లోకపు జీవనోపాధి కలిగి అలాంటి వ్యక్తిగా నీవు ఉండి, ఈ లోక సంబంధమైన అన్ని పరిస్థితుల్లో నీవు కలిగి ఉన్నవాడిగా ఉండి, ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధి తన సహోదరునికి పేదరికం రావటాన్ని చూసి కూడా అతని యందు ఏమాత్రము కూడా కనికరము పడని వాని ఎడల దేవుని ప్రేమ, కనికరం. ఎంతో డబ్బు ఉంది కానీ తన సోదరుడు ఎంతో నష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు, లేమి కలిగింది అతనికి జీవనోపాధి ఉంది, ఉద్యోగం ఉంది, వెల్త్ ఉంది, డబ్బు ఉంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంది, కొంత ధనాన్ని స్టోర్ చేసుకున్నాడు. అయినా కూడా తన సహోదరుని విషయంలో తన యొక్క అనుభవం ఏంటి అంటే కనికరము లేని వ్యక్తిగా ఉంటే దాని వలన అది ఎంత విచారమైన విషయం. అతనిలో దేవుని ప్రేమ ఏమాత్రం కూడా ఉండదు. అతడు డబ్బుని, తన యొక్క ధనాన్ని, తన యొక్క స్టేటస్ను ప్రేమించుకుంటున్నాడు కానీ తన యొక్క సహోదరుని ప్రేమించే విషయంలో అతడు సరైన వ్యక్తిగా లేడు. ఈ లోకపు జీవనోపాధి చాలా మందికి ఉంది, ఎంతో చక్కటి అనుభవాల్లో ఉన్నారు. చాలామంది దేవుడు మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినా, మంచి డబ్బునిచ్చి, మంచి ఉన్నతమైన స్థితిలో వచ్చినా కూడా చాలామంది పేరెంట్స్ విషయంలో వారిని చూడని వారుగానే ఉన్నారు. చాలామంది సహోదరుల్ని అసలు ఏమాత్రం పట్టించుకొని వారుగా ఉన్నారు.
తమకంటే దీనులైన వారికి చేయి చాపని వారిగా ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జీవనోపాధి నీకుంది కదా, జీవనోపాధి కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావు కదా. నీవేం చేయాలి? ఈ లోకపు జీవనోపాధి కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నప్పటికీ కూడా సహోదరునికి లేమి కలిగి చూసి నువ్వేం చేయాలి? కనికరం చూపాలి. దేవునికి స్తోత్రం. పొరుగువాన్ని ప్రేమించడం గురించి ప్రభు ఒక ఇలిస్ట్రేషన్ చెప్పారు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణమై వెళుతూ మార్గ మధ్యముల దొంగల చేత పట్టబడి గాయపరచబడి తన యొక్క డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయి కొర ప్రాణాలతో దారి పక్కన ఉన్నాడు. ఆ మార్గంలో ఒక లేవీడు అంటే దేవుని పని చేసేటువంటి వ్యక్తి, దేవుని మార్గాలు బోధించే వ్యక్తి, దేవుని మందిరోపకరణాలు మోసే వ్యక్తి, ఆ పని చేసేవాడు వెళతా ఉన్నాడు. చూసి తప్పుకొని వెళ్ళిపోయాడంట. మూలుగుతున్నాడు, చచ్చిపోబోతున్నాడు కాసేపట్లో. రెండవది, ఆ మీదట ఒక యాజకుడు వెళ్ళాడు. ఆయన కూడా దేవుని పని చేసేటువంటి వ్యక్తి. అతను కూడా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. అటు నుంచి ఒక సమరయుడు వెళ్తా ఉన్నాడు. సమరయులు అంటే అపవిత్రులుగా ఎంచుతారు వీళ్ళు, ముందు ఇల్లు వాళ్ళు. ఎందుకంటే యూదులు అన్యులు కలిసి ఏర్పడిన సంతానమే సమరయులు. వాళ్ళని వాళ్ళ గ్రూపులోకి చేర్చుకోరు, చాలా తృణీకరిస్తారు. అలాగూ ఆ సమరయుడు అలా తృణీకరించబడిన ఆ సమరయుడు ఈ వ్యక్తిని చూసి, అరే ప్రాణం పోయే స్థితిలో ఇతడు ఉన్నాడే అని చెప్పి అతన్ని పట్టుకొని అతన్ని యొక్క గాయములన్నీ కూడా కడిగి దానికి నూనె రాసి కట్టుకట్టి ఒక పూటకోలవాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి అతను అప్పచెప్పి కొంత డబ్బు ఇచ్చి, అయ్యా నేను మళ్ళీ వచ్చే టైంకి ఇతనికి ఎంత డబ్బు అయితే అంత నేను మళ్ళీ చెల్లిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది మంచి సమరయుడు, అంటే కరుణ కలిగినటువంటి వాడు. సహోదరులు, మనం అతను ఎవరో తెలియకపోయినా ప్రేమించాలి. అవునుగా నా సహోదరుడు ఎవరు అని ప్రభువుని అడిగితే చెప్పాడు. సహోదరుడు ఎవరంటే మనకు తెలియనటువంటి వ్యక్తి, ఎవరైనా ఆపదలో ఉన్న వ్యక్తి, వారికి మనం సహాయం చేయటమే కనికరం చూపటం, సహోదర ప్రేమ చూపటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 2:15. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము? సహోదరుడు గాని సహోదరి గాని దిగంబరుల వస్త్రాలే, వాళ్ళకి భోజనం లేకుండా ఉన్నారు, దారిద్ర్యతను అనుభవిస్తూ ఉన్నారు. వస్త్రాలు లేవు వాళ్ళకి ఏం కావాలి? చలి కాచుకోమని చెప్పకపోతే, నువ్వు చెప్పకపోతే వాళ్ళకి తెలీదా? వస్త్రాలు కావాలి చలి కవర్ చేసుకోవడానికి. అలాగే పేదలకు దుప్పట్లు ఇవ్వాలి. మనం అవసరతలో ఉన్న వారిని ఎరిగి సహాయం చేయాలి. వస్త్రాలు ఇవ్వాలి, వస్త్రాలు లేని వారికి. దేవునికి స్తోత్రం. అంతేగాని ఉత్తి మాటలు ఎందుకండి? క్రియలు లేని విశ్వాసం అంటున్నాడు దాన్ని. మీలో ఎవడైనా శరీరమునకు కావాల్సిన వాటిని ఇయ్యక, వాళ్ళకి ఏం కావాలి? నువ్వు ప్రేమ చూపించాలంటే వాళ్ళ కొదువేముంది? వస్త్రాలు లేవు, ఆహారము లేదు. ఒక 5 కేజీలు బియ్యం తీసుకెళ్ళివు, ఒక చీర ఇవ్వు, లేకపోతే కప్పుకోవడానికి ఒక బ్లాంకెట్ ఇవ్వు, అది వారికి సహాయం.
అంతేగాని దిగంబరులైన ఆనాటి భోజనం లేనప్పుడు వాటికి కావాల్సిన ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి, చలి కాసుకోండి, తృప్తి పొందండి, అయ్యో పాపం ఎలా ఉంటారు అని ఉత్తుత్తి మాటలు కాదు కావాల్సింది, క్రియాపూర్వకమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసము క్రియలతో కూడినదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది మురికి వాళ్ళు ఉంటారండి, ఎంత డబ్బు వచ్చినా దాన్ని డబ్బుల వాసన వస్తుంటాయి, మురికి వాసన. సరఫరా జరగాలండి, శ్రేష్టమైనటువంటి అలా వస్తానే ఉంటాయి. నువ్వు అలా కట్ట ఓపెన్ చేసి చూడు, ప్రభు నడిపిస్తాడు. ఈయుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, బిగబట్టి తగిన దానికంటే తక్కువ ఇచ్చి పేదరికములోకి వెళ్ళిన వాళ్ళు కలరు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే మనము చూసి సరిగ్గా ఇప్పుడు చాలా మంది మోసంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ పక్కన పెడితే మనము వాళ్ళ యొక్క పరిస్థితి చూసి మనం చెల్లించే వారిగా తప్పకుండా ఉండాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. ధర్మశాస్త్రంలో కూడా చెప్పబడింది బోధ. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో బీదవాడు ఉండిన ఎడల బీదవాడైనా నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడనైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైనా నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. జాలి వేస్తుంది, దేవుని హృదయం జాలి పడేటట్టు చేస్తుంది. కానీ మళ్ళీ ఎందుకు వచ్చిందిలే మళ్ళీ ఇవ్వటం అనిపిస్తుంది. కానీ కఠినపరుచుకుంటే అది హృదయం గట్టిపడిపోద్ది, ఇక మేలు చేయాలనిపించదు. కానీ మనం చేయాలి, ఇతరులకు మనం సహాయము చేయాలి. అందుకే ఆయన మనకిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:20. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఓ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుభవాలు ఎంత గొప్పవి. తను చూసేటువంటి వ్యక్తిని ప్రేమించకపోతే తను దేవుని ఎలాగూ ప్రేమింపగలడు? దేవుని ప్రేమించుటంటే సహోదరుని ప్రేమించుటే. 18వ వచనము చదువుకొని మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. హల్లెలూయా. మాటతో నాలుకతో కాదు కానీ క్రియతో సత్యముతో ప్రేమింతుము. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33-31లో అసహ్యతను గురించి రాశాడు ప్రభు. నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపడుతురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. చక్కగా వస్తున్నారంట, చక్కగా కూర్చున్నారంట, చక్కగా వింటున్నారంట, కానీ హృదయం మాత్రం లాభాన్నే కోరుకుంటుందంట. ఈ మాటలేమి ఎక్కట్లేదు.
రాదగిన విధంగా వస్తున్నారు. ఏ టైంలో రావాలి, పలానా శనివారం ఆరాధించాలి, సునగోగుకి వెళ్ళాలి వెళ్తున్నారు, పలానా పండగకి వెళ్ళాలి వెళ్తున్నారు, ఆచారాలు ఆచరించాలి చేస్తున్నారు, రాదగిన విధంగా వస్తున్నారు. దేవుని బిడలైనట్టుగా కూర్చుందరు కానీ వాటిని అనుసరించి, నా మాటలు విందురు కానీ, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుస్తారు కానీ హృదయము వాటి ప్రేమ కనపరుతారు కానీ వారి హృదయము దేనిని అపేక్షిస్తుంది? లాభం. అరే వీళ్ళకి ఇచ్చేస్తే నా అయిపోతాయేమో, నాకు నువ్వేమో అనేటువంటి ఒక చెడ్డ అనుభవం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు ఎలా ఉన్నాడు అలా ఉండటానికి ఎదగాలి. అంతేగాని ఒక కరుణ లేని వ్యక్తిగా, ప్రేమ లేని వ్యక్తిగా, నోటితోనే ప్రేమను కనబరిచే వ్యక్తిగా నీవు ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మరి అపోస్తలుడైన యోహాను కూడా ఏర్పరచబడిన అమ్మగారిని ఆయన ప్రేమించాడు. ఆయన బోధించటమే కాదు కానీ ఆయన ప్రేమించాడు. పెద్దనైనా నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. సత్య ప్రేమలు 3వ వచనంలో మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడను. వారిద్దరి మధ్య దేవుని ప్రేమ ఉన్నది అమ్మగారికి. అలాగే యోహాను రాసిన 3వ పత్రిక పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి గాయు అనేటువంటి వ్యక్తిని ప్రేమించి ఆ మాటలు రాస్తున్నాడు. ఈరోజు మరి దేవుని ప్రేమ నీలో ఉన్నదా? సహోదరుని ప్రేమ ఉన్నదా? ద్వేషం ఉందా? నిన్ను నీవు పరీక్షించుకొని ఆయన మార్గములో నీవు నడిపించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విన్న వాక్యం మీ యొక్క హృదయాల్లో ఫలించటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సహాయము మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకొని మరి ప్రార్థన చేసిన తర్వాత మనం కొంతసేపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మాతో మాట్లాడిన వాక్కులకై స్తోత్రాలు. మీ గొప్ప దీవెన, మీ ఆశీర్వాద క్షేమాలు మాకు స్థిరపరిచేయండి. సహోదరుని ప్రేమించాలి, మాటతో కాక క్రియతో ప్రేమించాలని మాకు తెలియపరిచారు నాయన. మా సహోదరుల చేత మేము కేవలం ప్రేమను పొందటం కాదు కానీ మేము కూడా ప్రేమ చూపేవారిగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి. మీ కృపా కనికరాలు విస్తరింపచేయండి ఆయన. చేరు వచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ శక్తితో సమృద్ధిగా నీ బిడ్డలను నింపు నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి. మా యొక్క హృదయాలను రూపాంతరపరచు నాయన. ఇతరులకు మేము నాయన క్రియాపూర్వకమైన ప్రేమ చూపేవారుగా మాకు సహాయం దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచు నాయన. నాతో మాట్లాడారు నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి కృప చూపారు. మాలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపి నాయన వాటిని విడిచిపెట్టుటకు సహాయం చేసి ఉన్నారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఆయా రూపాంతరపరచబడి మీ ప్రేమను అనేకులకు పంచుటకు సహాయం చేయండి. సమరైన వలె మేము ఎరగని వారికి కూడా వారికి సహాయం చేయుటకు, వారికి ధనాన్ని వెచ్చించుటకు బలపరచు. మీ సహాయం కోరుకుంటూ చేరి వచ్చిన బిడ్డలను బలపరిచి మీ కృపతో నింపుతూ రమ్మని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.